హాయ్ అండి. వెల్కమ్ టు సప్పు ద టర్టిల్. వీళ్ళిద్దరు చూస్తున్నారా బంగారు కొండలు అసలు ఎంత హాయిగా పడుకుంటున్నారో. అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి నిద్ర లేసి చూస్తున్నాడు. మా అమ్మాయి తెలివి చూసారా, వాడు నిద్ర లేసినా జంప్ చేయకుండా ఉండడానికి సేఫ్ సైడ్ ట్రయాంగిల్ షేప్లో పడుకుని చూడండి. ఆ చేతులు కాళ్ళకు అడ్డం పెట్టేసి అంటే కింద పడతాడేమో అన్నట్టు సేఫ్ సైడ్ అలా పెట్టేసి పడుకుంటా ఉంది. వీడు మాత్రం హాయిగా లేచి చూస్తూ ఉన్నాడు. మనోడు అసలే ఒబిడియంట్ కదా, అక్కకి నిద్ర డిస్టర్బ్ అయిద్దని చెప్పి అస్సలు కదలాడు. ఓకే, ఫుడ్ విషయం గురించే ఈ వీడియో అనమాట. ఇవి స్ట్రిమ్స్ అంటే నాన్ వెజ్ తినిపించలేని వాళ్ళు ఇవేమన్నా ట్రై చేస్తారేమో అన్నట్టు పిక్స్ పెట్టాను. ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్లో కూడా స్టిక్స్లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని క్వాలిటీ బాగుంటున్నాయి, కొన్ని కొంచెం చీప్ మెటీరియల్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు పెద్ద బాక్స్ తెచ్చున్నాం కదా మేము, అందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. సో ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే మనోడు ఇప్పుడు చూడండి ఎన్ని రకాలు చేస్తాడు. వాడికి బాగా ఆకలేస్తుంది. ఇది మిడ్-నైట్ 2ంటికి తీసిన వీడియో. వాడికి ఆకలేసి లేసాడు. సరే ఫుడ్ వేద్దామని చెప్పి వేసానా, గబగబా తింటున్నాడు. ఇంకా 4-5 ఉన్నాయి. ఇప్పుడు చూడండి అది నోట్లోకి తీసుకుంటాడు కదా, చూడండి మళ్ళీ వదిలేస్తాడు చూడండి. ఇప్పుడు అదిగోండి వదిలేసాడు చూసారా. అంటే వాడికి ఆకలేస్తుంది, బట్ ఆ స్టిక్ క్వాలిటీ బాగాలేదు, అందుకని నోట్లోకి తీసుకొని కూడా వదిలేస్తున్నాడు. మళ్ళీ కిందకి వెళ్తాడు, పైకి వస్తాడు, ఏదో తినడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. బట్ ఆ క్వాలిటీ నచ్చకపోతే మాత్రం అసలు తినడనమాట. మొన్న చికెన్ వీడియో కూడా చూసారు కదా, చికెన్ క్వాలిటీ బాగాలేకపోతే నోట్లోకి తీసుకొని వదిలేస్తాడు. సరే చూస్తూ ఉన్నాడు, ఇంకా ఫుడ్ వేయలేదని. ఆకలి మీద ఉన్నాడు కదా అని చెప్పి ఇంకొంచెం వేశాను. మళ్ళీ ఎలా తింటాడో చూడండి. ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా అంటే పర్టికులర్గా ఒక 4 స్టిక్స్ 5 స్టిక్స్ అంటే మంత్స్ బేబీకి ఇలా లెక్క పెట్టి తినిపించడం అలవాటు చేశారనుకోండి, అవి క్వాలిటీ బాగాలేకపోతే దాంట్లో 2 తింటారు, 2 వదిలేస్తారు. లేదు బై మిస్టేక్ చీప్ క్వాలిటీ అనుకోండి, వాళ్ళకి నచ్చకపోతే అసలు తిందు. అప్పుడు ఏమవుతుంది, మనం ఫుడ్ తినట్లేదని ఫీల్ అవుతాం కానీ అది క్వాలిటీ బాగాలేదనేది మనకు అర్థం అవ్వదు కదా. సో ఫుడ్ ఎక్కువ వేసినా ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి కడుపు నిండేదాకా తింటాయి, తర్వాత వదిలేస్తాయి. ఇప్పుడు చూడండి హాయిగా తింటున్నాడు కదా. అందుకని ఫుడ్ లెక్క పెట్టి స్టిక్స్ ఇన్నే వెయ్యాలి అని అనుకోవద్దు. నార్మల్గా అంటే డేస్ బేబీ అప్పుడు మేము లెక్క పెట్టేవాళ్ళం. ఎదుగుతున్నాడు కదా, ఫస్ట్ స్టార్టింగ్ 2 స్టిక్స్ డేస్ బేబీ అప్పుడు, తర్వాత 4 స్టిక్స్, తర్వాత 8 స్టిక్స్, అలా అలా అయిన తర్వాత ఇంకా లెక్క పెట్టడం మానేసా అనమాట. లెక్క పెట్టి ఎందుకు తినిపించాలన్నట్టు అలా కొంచెం వేసేసేవాళ్ళం. ఇలా తింటాడు, తర్వాత మిగిలినవి వేస్ట్ అవుతాయి అంతే. సో చూస్తున్నారు కదా, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మాత్రం జాగ్రత్తగా చూడండి. ఈవెన్ స్టిక్సే కాదు, నాన్ వెజ్ పెట్టేది ఏదైనా, చికెన్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, ప్రాన్స్ అవ్వచ్చు, ఏదైనా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ అబ్జర్వ్ చేశాను, ప్రాన్స్ ఇంటి దగ్గర వచ్చే చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలా 4 తీసుకొని వేద్దాం అనుకున్నప్పుడు కూడా అది క్వాలిటీ బాగాలేకపోతే మాత్రం అస్సలు తినడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.